అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతయ్య, నా వైపు లలిత, మాది కందుకూరు. ఒంగోలులో స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆడిటర్గా జాబ్ చేస్తూ డైలీ సర్వీస్ చేస్తూ ఉండేది. సాయంత్రం 16వ తారీఖు సాయంత్రం వరకు డ్యూటీ చేసుకొని ఇంటికి రావడానికి బస్సు కోసం వెయిట్ చేస్తా కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమెకు షుగర్ ఏమో డౌన్ అయిందని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కొట్టుకుంటే నాకు ఫోన్ చేశారు. చేస్తే నేను ఇట్లా సంగతి షుగర్ ఉందా చాలా రోజుల నుంచి అని చెప్పాను. వాళ్ళందరూ రమేష్ హాస్పిటల్కి ఆటోలో తీసుకొని వచ్చారు. అప్పటికే పరిస్థితి విషమించింది, చాలా క్రిటికల్గా ఉందని చెప్పారు. వెంటనే నాకు మళ్ళీ డాక్టర్ గారి చేత ఫోన్ చేయించారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటారు, ఇబ్బందికరంగా ఉందని అన్నారు. చేయండి సార్, నేను వచ్చేకి టైం పట్టిద్దని నేను చెప్పాను. వెంటనే డాక్టర్ కోటా శబరిగిరి సార్ గారు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మా భార్య ప్రాణాలు కాపాడాడు. చివరి దశలో ఉన్నామని కాపాడి మా దేవుడు, మా పాలిటి దేవుడుగా దైవంగా చెప్పుకుంటాం. మేము బ్రతికినంతకాలం మేము ఇప్పుడు హ్యాపీగా 16వ తారీఖు జాయిన్ అయ్యాము. అంత క్రిటికల్ పరిస్థితుల్లో నుంచి 20వ తారీఖు స్టంట్ వేసి మమ్మల్ని హ్యాపీగా ఇంటికి పంపిస్తున్నాడు. ఈ హాస్పిటల్లో మేము 4 రోజులు స్టాఫ్, నర్సులు, మొత్తం ఆయమ్మలు కానీ అందరూ మా కేర్ తీసుకొని అందరూ బాగా చూశారు మమ్మల్ని. డాక్టర్ కోటా శబరిగిరీష్ గారికి, రమేష్ హాస్పిటల్స్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కోటా శబరిగిరీష్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, ఒంగోలు బ్రాంచ్. సో ఇప్పుడు మీరు చూసిన వీడియోలో పేషెంట్ పేరు లలిత అండి. షీఈ్ అరౌండ్ 50 to 55. సో మా నియర్ బై హాస్పిటల్లో షీ గాట్ కొలాప్స్డ్ అనమాట, అంటే కళ్ళు తిరిగి పడిపోయారు. సో వెంటనే క్యాజువాలిటీ తీసుకొస్తే సిపిఆర్ చేసి వాళ్ళని రివైవ్ చేసి ఈసీజీ తీస్తే మ్యాసివ్ హార్ట్ అటాక్ ఉందండి. సో అటెండర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కాబట్టి ఎమర్జెన్సీగా మేము సిఏజీ అంటే యాంజియోగ్రామ్ చేసి చూసామండి. అందులో వాళ్ళకి రైట్ సైడ్ కార్నర్ ఆర్టరీలో 100% బ్లాక్ ఉంది. సో మేము యాజ్ ఎ క్రిటికల్ సిచ్యువేషన్ కాబట్టి ఎమర్జెన్సీగా దాన్ని బ్లాక్ క్లియర్ చేసేసి స్టెంట్ వేసి ఫ్లోని రీస్టోర్ చేసామండి. వన్స్ ఫ్లో రీస్టోర్ చేసిన తర్వాత కార్డియాక్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అయింది, బీపీ ఇంప్రూవ్ అయింది, కార్డియాక్ రిథమ్ ఇంప్రూవ్ అయింది. తర్వాత 2 days ఐసీయూలో మానిటర్ చేసి 4th day డిశ్చార్జ్ చేసామండి. సో ఇక్కడ మన ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలు బ్రాంచ్లో ఆల్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ కాంప్లికేటెడ్ కేసెస్ని టేకప్ చేసి 24/7 సర్వీస్ ఇస్తున్నామండి. సో థ్యాంక్ యూ and stay healthy.